స్టార్ట్ చేయండమ్మా. సాయిరామండి. సర్వదేవతాతీత స్వరూప భగవాన్ శ్రీ సాయిబాబా వారి పాదపద్మ నమస్కరించి ఓంకార బీజ రూపాయ సర్వేశాయ జగత్పదే ప్రథమాయ నమస్తుభ్యం సత్య సాయి గణాధిప ఓం సాయీశ్వరాయ విద్మహే సత్యదేవాయ ధీమహి తన్న సర్వ ప్రచోదయత్. ముందుగా నాకు ఈ అవకాశం కల్పించిన నా తల్లిదండ్రులకు, నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు నాకు పాదాభివందనములు. అలాగే మన బంగారు తండ్రి ప్రేమమూర్తి అయిన స్వామికి నా హృదయపూర్వక పాదాభివందనములు. నాకు ఈ అవకాశం ఇచ్చిన ఏఎస్బి అభినేత అయిన శ్రీ మల్లెల లక్ష్మీనారాయణ గారికి, అమ్మ వరలక్ష్మి గారికి నా హృదయపూర్వక నమస్కారములు. అలాగే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి పద్మా బయ్యన్న గారికి, పార్థసారథి గారికి నా నమస్కారములు. అలాగే ఈ గ్రూప్ లో, ఏఎస్బి గ్రూప్ లో ప్రత్యక్షంగాను పరోక్షంగాను ఉన్న సభ్యులందరికీ నా హృదయపూర్వక సాయిరాం అండి. సాయిరాం. పోయిన వారంలో మనకి సత్సంగంలో చెప్పిన విషయం ఏంటంటే, పూర్వావతారంలో మహారాష్ట్ర షిరిడీలో నివసించిన బాబా గారు ఈ అవతారంలో కూడా మన మహారాష్ట్రపై కరుణను వెదజల్లి అక్కడనే ధర్మక్షేత్రం నెలకొల్పి ప్రప్రథంగా ప్రపంచ సమ్మేళనం ఏర్పరిచి వేలాది భక్త సోదర సోదరీమణులను ఆతిథ్యమిచ్చు అవకాశమును మనకు అనుగ్రహించిరి. శ్రీవారి దివ్య సన్నిధిలో జరుగు ఈ సమ్మేళనం నందు తీర్మానించే విషయములను జగత్ కళ్యాణం సాధించునని నిస్సందేహంగా చెప్పవచ్చునని అప్పటి హిందూలాల్ షా గారు, సమితి కార్యదర్శి గారు. అలాగే మనకి ఇంకొక విషయం ఏం తెలియజేశారంటే, ఇక్కడ ప్రపంచ సమ్మేళనం జరుగుతున్న సమయంలో వేరే ఇతర దేశం నుంచి అన్ని రాష్ట్రాల వాళ్ళు సమ్మేళనంలో ఉన్నారు. అలాగే వేరే దేశం నుంచి వచ్చిన చార్లెస్ సెల్పెన్ గారు వచ్చారు. సనాతన సారథులు, ఆయన పేరు కూడా వినుంటారు మీరందరూ. అయితే సమ్మేళనంలోకి వచ్చి సభలో కూర్చున్నారు. ఆయన్ని కూడా స్వామి మాట్లాడమంటే నేను మాట్లాడటానికి సిద్ధంగా లేను అని, ఏది మాట్లాడినా కూడా స్వామి మాట్లాడిస్తారు. మనకందరికీ తెలిసిందే కదా, మనం ప్రత్యక్షంగాని పరోక్షంగాని మనం ఏం చేసినా సరే అది స్వామి వల్లనే జరుగుద్దని. అలాగే అతను కూడా అలాగే అన్నారు. స్వామి నా చేత ఏం పలికిస్తున్నారో దాన్ని విని సంతోషించండి అని ఒక ఉదాహరణ చెప్పారు. పట్టుపురుగు దారముతో తన నివాసమునకై గూడు కట్టుకొని మమకారమును వీడి విరాగి అయి దాని నుండి పారిపోవును. ఎంతో కష్టపడి పట్టుపురుగు గూడు కట్టుకున్నా సరే, కానీ చివరికి అంత తయారయ్యేటోడికి నాకెందుకు గూడు అనుకొని విరాగి వెళ్ళిపోతుంది. అలాగే కానీ దోమ నీటి నుంచి బయటికి వచ్చి జీవుల రక్తాన్ని త్రాగి వారికి కఠోరమైన రోగాలను ప్రసాదించింది. అంటే దీనికి సాత్వికులకును రాజస తామస పీడితులకు ఇదే వ్యత్యాసము. ఇతరులను బాధింపక వారిని యథోచితంగా సంతోష సంతృప్తులను అందించిన శ్రీవారు మనకు ఇంకనూ పదింతల ఆనందమును ప్రసాదించునని చెప్పి, మరియు శ్రీవారు అమెరికా ఖండమునకు విచ్చేసి ప్రజలను ఉద్ధరించమని ప్రార్థించున్నానని ఆయన చార్లెస్ గారు కోరారు అన్నమాట. అక్కడ వరకు అయింది. ఇప్పుడు ఈ రోజున నేను చదువుతున్నాను. ఆస్ట్రేలియా ఖండ వాస్తవ్యులైన హబర్ట్ మర్ఫెట్ గారు ఆస్ట్రేలియాలోని ప్రజలకు శ్రీవారి ప్రేమమయ బోధయు మిక్కిలి అవసరములై ఉన్నవి. నేను వెడలిన తర్వాత శ్రీవారి బోధనలను అనుసరించి సత్కర్మ సచ్చింతన సత్సంగముల ద్వారా సాధనకులు సర్వేశ్వరుని సాక్షాత్కారమును పొందుటకు శ్రీ సత్యసాయి కేంద్రమును స్థాపించదలుచుకున్నాను. రైలు పెట్టెలలోనూ బస్సులలోనూ సమ్మేళనకు వచ్చు ప్రతినిధులు అఖండ భజన చేయుచుండిన దృశ్యము తనకు నెన్నడూ మరువురాని ఆనందోత్సాహము కలిగించినని చెప్పిరి. నార్వే దేశ వాస్తవ్యులు డిడ్మన్ జోహెనెస్సన్ గారు, నేను శ్రీవారిని దర్శించుటకు పూర్వమే శ్రీవారు నా వెంటయుండిరి. షిరిడీ క్షేత్రమందు పరోక్షముగా దర్శనమొసంగి శ్రీవారు నన్ను బొంబాయికి రప్పించి ప్రత్యక్ష దర్శనము
స్పర్శన సంభాషణ భాగ్యమును సంగిరి అని చెప్పి సభవారిని అత్యానందమును తెలిపిరి. మరియు నార్వే మొదలగు దేశములలోని ప్రజలు దేశాచార బద్ధులై ఆధ్యాత్మిక చింతనను కోల్పోయిరి. శ్రీవారి సరళమైన దివ్య బోధ ఆ దేశీయులకు ఎంతయో ఆవశ్యకమైనది అని చెప్పారు. అంటే అంత అక్కడ శ్రీవారు ఇచ్చిన బోధ ఏంటంటే తెలుగులో ఇచ్చారు కాబట్టి అందరికీ తెలుగు నేర్చుకోవాలని కూడా వాళ్ళకి ప్రతిపాదించుకున్నారు అనమాట. దానికి వాళ్ళందరికీ బాగా ఇన్స్పిరేషన్ అయింది అని చెప్పి. డాక్టర్ సిజి పటేల్ గారు తూర్పు ఆఫ్రికా, డాక్టర్ నల్లే వినాద్ గారు సిలోను తమ తమ దేశ పరిస్థితులను విపులీకరించుచు మేము దృష్టి లేని బిడ్డలము, మా కన్నులను తెరవండి అని ప్రార్థించింది. మెక్సికో వాస్తవ్యులు శ్రీమతి ఇంద్రాదేవి మా దేశములోను అమెరికాలోను యోగులు ఆధ్యాత్మిక పిపాసతో సద్గురువు యొక్క సన్నిధి కొరకు పరితపించుతున్నారు. శాంతా బార్బరా వార్కిల్ విశ్వవిద్యాలయాల్లోని వేలాది కాలేజీ విద్యార్థులకు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి ఛాయాచిత్రములను నేను చూసి శ్రీవారి దివ్య చరిత్రను దివ్య బోధనలను వారికి తెలియజేయనప్పుడు ఎంతసేపైనను వారు విసుగులేక విని ఆనందింతురు. ఉపన్యాసమును ముగించినను వారు వెళ్ళరు. మరి కొంతసేపు శ్రీవారి మహిమలను ఉపదేశములను చెప్పుమని ప్రార్థింతురు. శ్రీవారి రాకకై అమెరికా వారు ఆతురతతో ఆవేదనతో వేచి ఉన్నారు అని పలికిరి. స్వామికి సత్సంగాలంటే అందరం చెప్పించుకుంటాం. మనం కూడా అలాగే కదా చెప్పించుకుంటా ఉంటాం. ఇంకే చెప్పండి మీ స్వామి లీలలని. అలాగే వాళ్ళు కూడా అట్లాగే ఆతృత పడ్డారు. తర్వాత శ్రీ సత్యసాయి సేవా సమితులు ముఖ్య కార్యక్రమాల గురించి చర్చ ప్రారంభమవుటకు ముందు వారిని చక్కగా పరిశీలించి తమ తమ అభిప్రాయములను తెలియజేయుటకై శ్రీవారి ఆదేశానుసారము అన్ని రాష్ట్రముల ప్రతినిధులతో 7 ప్రత్యేక ఉపసంఘములను ప్రతి ఉపసంఘమునకు ఒక సంచాలకుని నియమించెను. ఉపసంఘము 1 నామస్మరణ నామ సంకీర్తనలు మూలమున ఆధ్యాత్మిక జాగృతిని అభివృద్ధి చేయు కార్యక్రమమును శ్రీ ఈవిఎస్ దేశికాచారి గారు హైదరాబాదు సంచాలకులుగా నుండి చర్చించారు. 2వ అంశము పాఠశాలలను అభివృద్ధి చేయు కార్యక్రమం చర్చించి శ్రీదేవి ప్రసాద్ శుక్లా గారు లక్నో సంచాలకులుగా చర్చించారు. విద్యార్థులతో ధార్మిక నైతిక శిక్షణలను అభివృద్ధి చేయు కార్యక్రమం చర్చించను. డాక్టర్ కె భాస్కరన్ నాయుడు గారు కేరళ సంచాలకులుగా ఉన్నారు. 4 శ్రీ సత్యసాయి సేవా దళములను స్థాపన కార్యక్రమం చర్చించెను. డాక్టర్ సూరి రామకృష్ణ గారు హైదరాబాద్ సంచాలకులు. 5 శ్రీ సత్యసాయి సేవా సమితి ఆధారమున మహిళా మండలను స్థాపించి నిర్వహించు కార్యక్రమమును చర్చించెను. శ్రీమతి కమలా సారథి గారు మద్రాసు సంచాలిక. 6 శ్రీ సత్యసాయి సేవా సంస్థల సమన్వయ కార్యక్రమం చర్చించెను. జస్టిస్ వి బాలకృష్ణ ఎరాడి గారు కేరళ సంచాలకులు. 7 ఖండాంతరములలోని శ్రీ సత్యసాయి కేంద్రములకు భారతదేశంలోని కేంద్రములకును యావత్ ప్రపంచ ముఖ్య కేంద్రమైన ప్రశాంతి నిలయమునకును సమన్వయ సంబంధమును చర్చించెను. శ్రీ హబెడ్ మర్ఫెట్ గారు సంచాలకులు. ప్రపంచ సమ్మేళనం యొక్క ప్రారంభోత్సవము అంగముగా భారతీయ విద్యాభవన్ ఆవరణలో సాయంత్రం 6 గంటల నుండి మహాసభ ప్రారంభమయ్యను. 5 గంటలకే 75,000 ప్రజలు గుమికూడి బొంబాయి భక్తులు శ్రీశ్రావ్య సంకీర్తనలు విని ఆనందించుచుండిరి. శ్రీవారు ప్రేక్షకులతో సంచరించుచు అందరికి తమ దివ్య దర్శన భాగ్యము నొసగిరి. అమితోత్సాహముతో భక్తులు స్వామిని దర్శించి
పులకా పులకితాంగులైరి. సమ్మేళనం యొక్క ప్రారంభోత్సవం చేయుటకు ఢిల్లీ నుంచి వచ్చిన భారత ఉప ప్రధాని శ్రీ మొరార్జీ దేశాయి గారికి శ్రీ సావంత్ గారు స్వాగతం మొసంగుచు శ్రీ మొరార్జీ దేశాయి గారికి అచంచలమైన దైవభక్తి కలదు. వారు సచ్చీలమును సుదృఢమైన స్థైర్యమును గలవారు. అట్టివారు ప్రారంభోత్సవం చేయ నంగీకరించుట మన అదృష్టము. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు సనాతన ధర్మమును ఉద్ధరించుటకై అవతరించి దాని మూలతత్వములైన సత్య ధర్మ శాంతి ప్రేమలను ప్రచారము చేయుటకై ఈ ప్రపంచ సమ్మేళనమును బొంబాయిలో ఏర్పరచుటయు దానికి ఆతిథ్యము నొసంగు భాగ్యము బొంబాయి పౌరులకు లభించుటయు గొప్ప అదృష్టము. యాంత్రిక జీవనము విషయవాసనాయుతమై మమకార ప్రధాన జీవనమును కలిగి ఉండినను బొంబాయి నగరవాసులకు యోగము జపము ధ్యానము భజన అర్చన మొదలగు ఆధ్యాత్మిక సాధనలలో ఆసక్తి లేకపోలేదు. మహారాష్ట్రమునందు జ్ఞానేశ్వర్, తుకారాం, రామదాసు, సాయిబాబా, గజానన్ మహారాజ్, నిత్యానంద స్వామి మొదలగు సాధు సత్పురుషుల మూలకముగా ఇప్పటికి ఆధ్యాత్మిక వాసన మనకు లభ్యమవుచున్నది. మహారాష్ట్రలో వీళ్ళంతా మనకి తుకారాము, రామదాసు వీళ్ళందరూ మనకి ముఖ్యంగా మన షిరిడి బాబా అన్నమాట లభ్యమవుతున్నది. వేలాది ప్రజల హృదయ క్షేత్రములందు భగవద్ విద్వాసమును, తత్వ జిజ్ఞాసము, సేవాకాంక్షను నాటి శ్రీ భగవాన్ల వారు వారి కృపార్థ దృష్టితో పోషించుచున్నారు. వారు బొంబాయి నగరములో గత వారం స్థాపించిన ధర్మక్షేత్రము వారి అవతార కార్య నిర్వహణకొక ముఖ్య కేంద్రమని పలికిరి. శ్రీ మొరార్జీ దేశాయి గారు ఉపన్యసించుచు శ్రీ సత్యసాయి బాబా వారు బోధించే ధర్మ మార్గమును విని అనుసరించు ఆతురతతో సమావేశమైన ఈ మహాజన సమూహమును చూచి నాకు సంతోషమైనది. చరిత్రలో ఇది ఒక విషమ ఘట్టము కాబట్టి ఈనాడు బాబా గారి ఆధ్వర్యమున ప్రపంచ సమ్మేళనము జరుగుట కూడా నాకు చాలా సంతృప్తిని కలిగించినది. మానవునకు తనపై విశ్వాసము, తోటి మానవునిపై విశ్వాసమును అత్యవసరము. అభిమానరహితముగా ఫలాపేక్ష లేక ప్రతి ఒక్కరూను మానవ సేవ చేసి ధన్యులు కావనెను. ఇది భగవద్గీత యొక్క సందేశము. తను మన ధనములను మనోవాక్కాయములను భగవద్దర్పణము చేయవలెను. మన్మనాభ మద్భక్తో మధ్యాజిమాం మన నమస్కురు అని గీత ప్రవర్తి ధర్మమును బోధించుచున్నది అని నుడివిరి మొరార్జీ దేశాయి గారు. శ్రీవారు పద్యములను వాక్యములను సంస్కృత భాషలో చెప్పుచు ఆ మహాసభను ఆనందాబ్దినించిరి. సుజనులు సేవ చేసి వారి నుండి లభించు శీలధనమును పొందక భగవత్ తత్వమును వారి ద్వారా తెలుసుకొనక ఎట్టి తపములు ఆచరించినను శాస్త్రములు పఠించినను మానవుడు తరించలేడు. సంసారమును ఘోర సాగరములో పడిన వానికి జ్ఞానుల సేవయే నావ. అనుభవ ప్రమాణముయుతములైన బోధ ప్రచారములే అజ్ఞానమును నాశనమునర్చును. పవిత్ర పరమార్థమును అందుకొని ఆనందించుటకు భక్తి జ్ఞాన వైరాగ్య రత్న భూషణాలంకృత భారత భూమి నాభీభూతమై ముంబై నగరములో సమావేశమైన ప్రపంచ సమ్మేళనము ఒక త్రివేణి సంగమ తీర్థమే. ఆత్మవిద్య అనే గంగయు సర్వదేశముల సాధకుల సమాగమును అనే యమునయు ఈ ప్రదేశమునందు ఈ భవనములో బోధింపబడుచున్న భారతీయ విద్య అనే సరస్వతియు ఇచ్చట ఏకమై పుణ్య సంగమ తీర్థముగా నలదారుచున్నది అని శ్రీ బాబా వారు సెలవిచ్చింది.
మనం ప్రయాగలో త్రివేణి సంగమం ఎలాగో అలాగే ముంబై నగరంలో త్రివేణి సంగమం తీర్థము, గంగా, యమున, సరస్వతి ఇలా ఈ సాధకుల సమావేశం వల్ల జరిగిందని స్వామి మనకి సెలవిచ్చారు. అన్ని మతములు, అన్ని ఆధ్యాత్మిక మార్గములను మానవులోని అహంకార మమకారములను అనగద్రొక్కి వానికి చిత్తశుద్ధి కలిగించి వాని దివ్యత్వమును వానికి తెలియపరిచి నిత్యానందమును చేకూర్చుచున్నవి. ప్రపంచములోని అన్ని మతముల సారము సనాతన ధర్మములోనిదే. సత్య, ధర్మ, శాంతి, ప్రేమ, అహింసలే అన్ని మతములకును లక్ష్యములై ఉన్నవి. సనాతన ధర్మము నిజముగా విశ్వమతమే. డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ గారు తమ ఉపన్యాసములో ధర్మము యొక్క మహత్వమును గురించియు ధర్మాచరణ యొక్క ఆవశ్యకతను గురించియు నొక్కి చెప్పిరి. దేశ నాయకులు ధర్మమును హృదయములో ప్రతిష్ఠించుకునినచో ప్రజలకు సుఖశాంతులు చేకూరును. సత్యాన్వేషణకై, సత్యస్వరూపిణి సాక్షాత్కారమునకై సాధు సంతులు లెక్కలేని ఈ కష్ట నిష్ఠూరములను భరించిరి. తాము జయము పొందిన పిమ్మట తమ సాధనా క్రమములను ఆనందానుభూతులను ప్రజలకు బోధించినప్పుడు కూడా వారికి నిందలు హింసలు తప్పలేదు. మన సనాతన ధర్మంలో మనం ఈ సాధువులంతా సాధించింది మనకి ఎన్నో కష్టనిష్ఠురాలకి ఇబ్బందులు పడి మనకి వాళ్ళు సాధించిన దాన్ని మనకు చెప్పినా కూడా మళ్ళీ ప్రజల్లో బోధించినప్పుడు కూడా వారికి నిందలో హింసలు తప్పలేదు. అలాగే ఎవరు చెప్పినా అలాగే తీసేస్తూ ఉంటారు విశ్వాసం లేని వాళ్ళు. ఏకేశ్వరోపాసన ఉపదేశించిన మహమ్మద్ ప్రవక్త మక్కా నగరమును త్యజించవలసి వచ్చెను. అలాంటి మహమ్మద్ ప్రవక్తే అలా మక్కా నగరం విడిచి వెళ్లాల్సి వచ్చింది. సర్వభూతములను సమముగా ప్రేమించవలని బోధించిన జీసస్ క్రైస్తు చిత్రహింసలకు గురి అయ్యను. సత్య హరిశ్చంద్రునికి ఎన్నో కష్టములు సంభవించరు. మునులు, ఋషులు, యోగులు మంత్రముల ద్వారా తపము ద్వారా కనిపెట్టిన విషయములు భౌతిక విజ్ఞానులు కందనివి. వారు వ్రాసిన గ్రంథములను అనుసరించి పంచాంగములను రచించి పండితులు అష్టగ్రహ కూటము, భూకంపము, అతివృష్టి, అనావృష్టి వీటిని చక్కగా గుర్తించి ప్రచురింతురు. 5000 సంవత్సరముల క్రితమే నందన ఆనందన సంవత్సరముల మధ్యను భారతదేశము నుండి విదేశీయులు తమ ప్రభుత్వమును త్యజించి వెలుదురు అని భవిష్యత్తును రాసిపెట్టింది. గాయత్రి మంత్రమును వేదోక్త రీతిగా ఉచ్చరించిన ఆ నాద ప్రభావం వలన వాతావరణమునకు తేజోలాభము కలిగి వర్షరూప సుఖము కలిగిననియు, వేరు విధముగా ఉచ్చరించిన అపస్వరము వలన దుష్ఫలములు కలుగుననియు ఆధునిక విజ్ఞానులు కూడా తమ ప్రయోగము వలన తెలుసుకొనిరి. శబ్దమే బ్రహ్మస్వరూపము. మంత్రోచ్చారణము వలనను నామస్మరణ వలనను సంకీర్తనము వలనను శ్రేష్టమైన ఫలమును లభించును. దీనిని పునస్కరించుకొని ఈ ప్రపంచ సమ్మేళనములో నామస్మరణ సంకీర్తనలకు అగ్రస్థానమొసంగి ప్రోత్సాహమివ్వబడినది. అన్ని నామములలో ఆత్మసూచకమైన రామనామము ప్రధానమైనది. పూర్వము ప్రాచేతనుడు అంటే వాల్మీకి మహర్షి అని మహర్షి ఈ 100 కోట్ల శ్లోకములతో ఒక గ్రంథమును రచించెను. దాని విలువను గ్రహించిన పరమేశ్వరుడు దానిని 3 భాగములుగా విభజించి ముల్లోకములకు నొసంగెను. తరువాత 32 అక్షరములు గల ఒక శ్లోకం మాత్రం మిగిలినది. అందలి 10 అక్షరములను ఒక్కొక్క లోకమునకు ఇవ్వగా మిగిలిన 2 అక్షరములను ఈశ్వరుడు ముల్లోక వాసులకు ఉచ్చరించి తరించు కొరకు నొసంగెను. ఆ 2 అక్షరములే రామ అనునవి. రా శబ్దమునకు తత్ అనియు, మా శబ్దమునకు త్వం అనియు అర్థము. ఈ 2 శబ్దములను చేర్చేడు ఆ అను పదము అసి.
అనుపదము సూచించును. కాబట్టి రామనామ స్మరణము తత్వమసి ఉపాసనయు ఒకే ఫలమును నొసంగును. శ్రీ రామ రామ అన్న తత్వమసి అన్న ఒకే ఫలమును నొసంగును అని సూచిస్తున్నారు. నిత్య నిర్మలమైన ఈ సత్యమును తెలుసుకునుటే మానవుని జీవిత పరమావధి అని శ్రీవారు బోధించిరి. వారి మహిమను మాధుర్యమును ప్రజలకు ప్రత్యక్షముగా తెలుపుటకై తామే కొన్ని నామావళులను మధురాతి మధురముగా గానము చేసి సభవారిని తన్మయులు గావించిరి. స్వామి స్వయంగా మధురాతి మధురంగా పాటలు పాడి అందరినీ తన్మయులు చేశారు. ఆ రాత్రి మహారాష్ట్ర గాయకులు కొందరు భక్తి కీర్తనలు సుశ్రావ్యముగా పాడి శ్రోతలను ఆనందింపచేసిరి. 17వ తేదీ మధ్యాహ్నము ఉప సమితులు సంచాలకులందరూ వారి వారి ఆదేశించిన విషయములపై తమ తమ చర్చల భావములను సమ్మేళనంలో తెలియజేసిరి. సాయంత్రం 4 గంటలకు పై సలహాలకు కొంతమంది ప్రతినిధులు తమ అభిప్రాయములను వెల్లడించిరి. తరువాత డాక్టర్ వినాయక కృష్ణ గోకాక్ గారు శ్రీవారి అవతార తత్వమును సోదాహరణంగా నిరూపించుచు పాశ్చాత్య నాగరికత ప్రభావం వలన భారత సంస్కృతిని ఆవరించిన మాయాంధకారమును వెడల నడచి సనాతన ధర్మ సహజ తేజమును ప్రపంచమునకు అందించు బాధ్యతను చేపట్టి అవతార పురుషుడైన సత్యసాయి భగవానుడు లోక కళ్యాణమును సాధింపగలరు. పంచ జ్ఞానేంద్రియములను మనోబుద్ధి చిత్తహంకారములను మానవుని యొక్క ప్రవృత్తులు దేవాంశ సంభూతులకు సృష్టి స్థితి లయ శిరోధాన అనుగ్రహములను ఈ 5 దివ్య శక్తులు కూడా కలవు. కానీ నామరూపములనెడు దివ్యతత్వం మాత్రము ఏ నామముతో పిలిచినను పలుకునట్టి కృప, ఏ రూపముతో భజించినను ఆ రూపంలో సాక్షాత్కరించు కరుణ అవతార తత్వమునకు తప్ప మరెవ్వరికి నుండదని శ్రీవారే వెల్లడించిరి అనియు తెలిపిరి. మైసూరు రాష్ట్రపు మాజీ ఆరోగ్య శాఖ మాత్యులు ఆ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులను అయిన డాక్టర్ నాగప్ప ఆల్వా గారు శ్రీవారి అపార కరుణను, అద్వితీయ జ్ఞానబోధను, దివ్య లీలా వైభవమును గూర్చి ఉపన్యసించిరి. ఈ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు స్వామి చెప్పిన మన తత్వమసి రామనామం గురించి మహిమ, అలాగే ఈ ఏ రూపంతో పిలిచినా సరే స్వామి కృప కరుణ మనకి చూపిస్తారని చెప్పాది. ఆయన దివ్యలీల గురించి వైభవంగా ఉపన్యసించారు. శ్రీవారు తమ దివ్యోపన్యాసములలో కొందరు సభ్యులు సేవా సమితుల నిబంధనలకు తమ సలహాలను సమాధానములను మీకు తెలిపిరి. అయితే నిబంధనలే ముఖ్యము కాదు, మానవులు వాంఛల వెంట పరిగెత్తుతూ అశాంతితో బాధపడుదురు. వాంఛలను అరికట్టి పవిత్ర సంకల్పములను హృదయము భూమిలో నాటి పవిత్ర మార్గములలో మనోవాక్కాయములను నడిపించు నిబంధనలు మిక్కిలి అవసరము. స్వామి సమితిలో కానీ కార్యక్రమాల్లో కానీ ముందు కరెక్ట్ గా నియమ నిబంధనలను పాటించాలని మొట్టమొదటి నుంచి స్వామిని చెప్పారు. స్వామికి సంతోషోత్సాహములను అందింపవలనని ఈ నిబంధనలు అనంత ముఖ్యము కావు. నీవు ప్రబోధ ప్రచారకులు ఆచరణ రూపములను ఉండవలను. ఎవరేం చెప్తే అది ఆచరించి చూపాలని ముందు సమితుల సంఖ్య పెరుగనను అభిలాష నాకేమాత్రము లేదు. సమితులు అక్కర్లేదు. సభ్యుల ఆచరణ చక్కబడవలనదే నా ఆశ. వైద్యులకు, లాయర్లకు వారి అధికార స్థానములకు అర్హతను కలిగించు శిక్షణ క్రమములున్నవి. అట్లే సుఖశాంతులను సంపాదించు మార్గములను ప్రజలకు అందించు సంస్థలను నిర్వహించు మీకు కూడా కొన్ని శిక్షణ క్రమములున్నవి.
అందరికి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మన స్వామి సంస్థల్లో ఉన్నాయని అప్పుడే స్వామి చెప్పి కరెక్ట్ గా పాటించాలని డాక్టర్ గా ఎలా ఉండాలో, లాయర్ ఎలా ఉండాలో, సమితి కన్వీనర్ ఎలా ఉండాలో, సేవదళ్ళు ఎలా ఉండాలో క్రమశిక్షణగా ఉండాలని అప్పుడే సూచించారు. ఆత్మతత్వమును పూర్ణముగా ఎరిగి వారికి బోధ అనవసరము. ఏమీయూ లేదనియు మూడులకు అది వ్యర్థము. వెలుతురులో తాడు తాడుగానే కనబడును, చీకటిలో తాడే కనబడదు. కానీ సంధ్యా సమయమున త్రాటిని చూచి పాముని భయపడుదురు. భయభ్రాంతులు సందేహములు ఉండినను పూర్తి జ్ఞానము లేదు, పూర్తి అజ్ఞానమును లేదు. అట్టి వారికి ఆధ్యాత్మిక బోధ అవసరము. ఏమి తెలియని వాళ్ళకి చెప్తేనే మనకి అది పూర్తిగా అర్థం అవుతుంది. ఆ బోధ నామస్మరణే ఏ పునాది. అలాంటి వాళ్ళకి ముందు నామస్మరణ ద్వారానే పునాది వేశారు స్వామి. అందరూ దాని హృదయములో భద్రముగా దాచుకుందురు. కలియుగమున నామ సంకీర్తనమే తరుణోపాయము. ఒకటి భావ కీర్తనము, మధుర, శాంత, దాస, సఖ్య, వాత్సల్య భావములతో సాధన. భావముతో 2 గుణ సంకీర్తన, 3 లీలా సంకీర్తన, 4 నామ సంకీర్తన ఉన్నవి. నామ సంకీర్తనలోని వివిధ మార్గములను ఒక పరమాత్మునికే అన్ని నామ రూపములు చెందును. అలాగే ఈ భావ సంకీర్తనకి ఏంటంటే ఉదాహరణగా మనకి అంతకుముందు ఒకసారి మనకి ఎమ్మెల్యే గారు కూడా చెప్పారు. ఏంటంటే భావం ఆయన కరుణా సముద్ర శ్రీరామా అంటే ఆయన భావం మనం మధురంగా పాడుకోండి. అలాగే గుణ సంకీర్తన కూడా దశరథ నందన రామా దయా సాగర రామా. అలాగే లీలా సంకీర్తన కూడా ఉదాహరణగా ఆయన కృష్ణుడు చేసిన లేదు. కళ్యాణ కృష్ణ కమనీయ కృష్ణ కాళింగ మర్దన శ్రీకృష్ణ. అది లీలా. నామ సంకీర్తనకి ఏంటంటే మనం అన్ని నామాలు పలుకోవాలన్నమాట. కృష్ణ రామ గోవింద నారాయణ కేశవ మాధవ హరి నారాయణ. కృష్ణ రామ గోవింద నారాయణ. ఇలాగ 4 రకాలైన గుణ సంకీర్తన, భావ సంకీర్తన, లీలా సంకీర్తన, నామ సంకీర్తన చేయమని స్వామి పరమాత్మని అన్ని నామరూపములు చెందును. శివకేశవ అను భేదమును పెంచి ద్వేషాసూయులకు చోటిచ్చుట మూర్ఖత్వము. హరి హర నామములకు అర్థం ఒక్కటే. అజ్ఞానమును హరించుటే హరి, నాశనమునర్చుటే హర అనే భావం ఒక్కటే అని సెలవిచ్చిరి స్వామి. శ్రీవారి మహిమాతిశయములను గురించి శ్రీ ఆళ్వా గారి ఉపన్యాసమును సభవారు ఎక్కువగా హృదయంలో చేర్చకూడదని హెచ్చరించిరి. అవి దైవత్వం యొక్క సహజ చర్యలే కాని ప్రత్యేకత ఏమీ లేదనిరి. ప్రత్యేకత స్వామి యొక్క ప్రేమయే అననియు అట్టి ప్రేమనే శక్తి కొలది అనుసరించి సహన శాంతులను పెంపొందించుకున్నటకు భక్తులకు ధర్మమని బోధించింది. ముందు మనకి సహనము, శాంతి, ప్రేమ అనేవి మనం అలవర్చుకోవాలి. ఇప్పుడు ఇచ్చట ప్రపంచమునందలి అన్ని మతస్థులు సమావేశమైనారు. ఇట్టి ప్రపంచ సమ్మేళనము ఏ అవతార కాలమందును జరగలేదు. రామావతారములో చక్రవర్తి స్థానం వలన ప్రజల భక్తి విశ్వాసములను కొంతవరకు సంపాదించుట సంభవించెను. కృష్ణావతారంలో అట్లే జరిగిను. అయితే ఈ కలియుగమున ప్రజలతో అస్తిత్వమనే క్షీణించి ఉండగా వేరు విధమగు ఎట్టి అధికార బలముమైనను ఆధారపడక కేవలము దివ్యశక్తి వలనే అందరి హృదయములను
ఆకర్షించు స్వామి యొక్క స్వరూపమును మీరు స్పష్టముగా తెలుసుకొనవలెను. నేను సామాన్య మానవుని వలె అందరితోనూ తిరుగుచూ మాట్లాడుచూ ఉంట చూచి నా నిజస్వరూపము మీరు తెలుసుకొనలేకపోతున్నారు. నా నిజతత్వమును మీరు మీ నిజతత్వమును మీకు వెల్లడించుచున్నాను. సర్వదేవతా స్వరూపమే నా నిజస్వరూపము. ఆ పరతత్వమే కలియుగమున ఈ సత్యసాయిగా అవతరించినది. సనాతన ధర్మమును ఉద్ధరించి సత్యమును నిలబెట్టి అసత్యమును అణగద్రొక్కి అఖిల మానవులకు ఆనందమును గూర్చి రక్షించుటే ఈ అవతారము. త్వరలోనే ఈ సాయి సంకల్పము నెరవేరును. ఈ దినమే అమెరికాలోని 2 మహా విశ్వవిద్యాలయముల అధికారులు నా రాకకై ప్రార్థించి వినతి పత్రములను ప్రతినిధుల ద్వారా అందించిరి. ఆఫ్రికాలోనున్న సత్యసాయి సేవా సమితి సభ్యులు కూడా స్వామి రాకకు అన్నియు సిద్ధము చేసి వేచి ఉన్నారు. అప్పుడే ఆ సమయంలోనే తెలుసుకున్నారండి. అప్పుడే స్వామి యొక్క అవతార మహిమను తెలుసుకొని అందరూ దేశాల వాళ్ళందరూ స్వామిని రమ్మని ప్రార్థించి స్వామి అవతార తత్వాన్ని మనం ఇక్కడ పుట్టినా సరే, మన ఆంధ్రులం అయినా సరే, మన భారతీయులను గుర్తించలేకపోతున్నామని స్వామి చాలా బాధపడ్డారు. నన్ను అప్పుడే అమెరికా వాళ్ళు, ఆస్ట్రేలియా వాళ్ళు నన్ను రమ్మని ఆహ్వానిస్తున్నారు అని స్వామి తెలియజేశారు. కాబట్టి చిక్కిన సదవకాశమును సార్థకతను చేసుకొని మీరు స్వామి ఆజ్ఞను శిరసావహించి క్రమశిక్షణ పాటించి సర్వజన సమాన ప్రేమను పెంచి ఆత్మోన్నతిని సాధించి ఇతరులకు మార్గదర్శులై తరింతురుగాక. మనం ఇవన్నీ తెలుసుకొని మనం అందరికీ మన సత్సాయి డివోటీ అంటే ఎలా ఉండాలో అనేది మనం మన మాట ద్వారా, మన ప్రవర్తన ద్వారా, మన చేత ద్వారా తెలియజేయాలని స్వామి మనకి కోరుకుంటున్నారు. అది ఆయన మన నుంచి కోరుకునేది అది ఒక్కటే అని శ్రీవారు ఆశీర్వదించాడు. ఆత్మ నుత్తేజపరచు ఈ మహావాక్యములు ప్రతి ఒక్కరు హృదయ కుహరమున ప్రతిధ్వనించినవి. ప్రతి ఒక్కరూ ఈ మహత్తరమైన ఉపదేశమును విని ఆనందామృతమును అందుకొనిరి. తత్ఫలితముగా సమ్మేళనంలోని భక్తులు స్వామివారి అందరి దివ్యశక్తిని ప్రత్యక్షముగా వీక్షించి దివ్యానుభూతిని పొందిరి. యావత్ ప్రపంచమును ఆవరించుకొనిన అజ్ఞానాంధకారమును పారద్రోలు దివ్యశక్తి సత్యసాయి జ్యోతియే అని అందరికీ దృఢ నమ్మకము కలిగెను. ఆ దివ్యశక్తిని ప్రపంచమున నలుదిశలకు ప్రసరించి చేయుటకై తనను ఒక ఆధ్యాత్మిక సైనికునిగా ప్రతినిధియు తలంచెను. స్వామి యొక్క దివ్యశక్తిని తెలియజేయడానికి ప్రతి ప్రతినిధి కూడా ఒక శక్తిగా, దివ్యశక్తిగా తలంచి పనిచేయాలన్నమాట. అది నిజముగా చారిత్రాత్మకమైన యొక్క పర్వదినమే. ఆ రాత్రి బొంబాయి శ్రీ సత్యసాయి బాలవిహార్ బాలకుడు శ్రీవారి బాల్యలీలల సంగీత నాటకమును భక్తి శ్రద్ధలతో శ్రీవారి దివ్య సన్నిధిలో ప్రదర్శించి వేలాది ప్రజలకు ఆనందమును గూర్చిరి. సాయిరమ్మ టైం అయిపోయింది కదమ్మా. సర్వదేవతాతీత స్వరూప్ భగవాన్ సత్సాయి బాబా వారి దివ్య పాదపద్మకు నమస్కరిస్తూ గురువు గారైన లక్ష్మీ నారాయణ గారికి, అమ్మ వరలక్ష్మి గారికి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి సాయనమ్మ. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. షిరిడీ సాయి పత్తి సాయి దివ్య కథా శివుడే సద్గురువై షిడిలోన ఉన్న కదా.
శివుడే సద్గురువై షిరిడీలోన ఉన్న కదా, భవుడే బాంధవుడై భక్తుల బ్రోచిన సత్య కదా. ఆ గురువే పుట్టపర్తిలో ఈశ్వరంబకు తనయుండై, ఆ గురువే పుట్టపర్తిలో ఈశ్వరంబకు తనయుండై, సత్యరూపుడే విశ్వమునే ప్రేమతో గెలిచిన మధుర కదా. సత్యరూపుడే విశ్వమునే ప్రేమతో గెలిచిన మధుర కదా. ఆ కథయే షిరిడి సాయి, పతి సాయి దివ్య కథ. ఒకే సూర్యుడు ఒకే చంద్రుడు ఒకే గురువు ఈ లోకాన, ఒకే సూర్యుడు ఒకే చంద్రుడు ఒకే గురువు ఈ లోకాన, ఒకే కులము ఒకే మతము సత్య సాయి నిలయాన, ఒకే కులము ఒకే మతము సత్య సాయి నిలయాన. భోగులు యోగులు జోగులు రోగులు స్వామి ప్రేమకు పాత్రులే, భోగులు యోగులు జోగులు రోగులు స్వామి ప్రేమకు పాత్రులే, దేశ విదేశము నేలే నేతలు స్వామి ఎదుట విద్యార్థులే, దేశ విదేశము నేలే నేతలు స్వామి ఎదుట విద్యార్థులే. ఏ భగవానుని పదములు సోకి భువనమే తరించుచున్నదో, ఆ కథయే షిరిడి సాయి పత్తి సాయి దివ్య కథ. సాయిరామ్, నాకు ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ ధన్యవాదాలు. సాయిరామ్.